ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం సో మీకైతే ఈసారి వచ్చేసి టాప్ 6లో సో ఏ టీమ్స్ ఉండే ఛాన్స్ ఉంది అండ్ ఏ టీమ్స్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేది సో ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకోబోతున్నాం కాబట్టి అండ్ నేను చెప్పబోయే టీమ్స్ వచ్చేసి మీకైతే క్వాలిఫై అవ్వచ్చా లేదా అనేది మనకైతే తెలియదు కాబట్టి సో నేను జస్ట్ మనకైతే టీమ్ ఆన్ పేపర్ ఎలా ఉందో సో వాళ్ళని బట్టి నేనైతే చెప్తున్నాను. సో మీరైతే మాత్రం పర్సనల్గా అయితే తీసుకోకండి. సో ఇది వచ్చేసి సో కేవలం నా ఓన్ ప్రిడిక్షన్తో చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి అండ్ మీరు కనుక చెప్పాలనుకుంటే మాత్రం సో మీకోసం సో సపరేట్గా PK11 ఛాంపియన్స్ లీగ్ అయితే స్టార్ట్ అయితే చేశాను. సో దాంట్లో వచ్చేసి మీకైతే పోల్ 1 అయితే ఈ రోజు అయితే స్టార్ట్ అయింది. సో మీకైతే బెంగళూరు బుల్స్ టీమ్ వచ్చేసి సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ అయితే ఈ రోజు అయితే పోల్ 1 అయితే స్టార్ట్ అయింది. సో దీంట్లో కనుక చూసుకుంటే మాత్రం సో బెంగళూరు బుల్స్ టీమ్ లీడింగ్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి సో దీని తర్వాత సో పోల్ 2 వచ్చేసి మీకైతే సెప్టెంబర్ 4th అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మీరు కనుక మీ ఫేవరెట్ టీమ్కి ఓటు వేసి సో టాప్ 6కి తీసుకెళ్ళి సో ఛాంపియన్స్ కనుక చేయాలనుకుంటే మాత్రం సో కింద డిస్క్రిప్షన్ అని మీకైతే కామెంట్ బాక్స్లో సో మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది కాబట్టి సో వెళ్ళి జాయిన్ అయ్యి మీ ఫేవరెట్ టీమ్కి ఓట్ అయితే వేయండి. అండ్ ఇక టాప్ 6 టీమ్స్ విషయానికి వస్తే మాత్రం సో ముందుగా 6th పొజిషన్లో మనకైతే యుముంబా ఆర్ మనకైతే తమిళ తలైవాస్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఈసారి మనకైతే తమిళ తలైవాస్ వచ్చేసి సో చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. సో తమిళ తలైవాస్తో పాటు సో యుముంబా కూడా సో చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. సో ఆన్ పేపర్స్ అని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ సీజన్లో కూడా సో మనకైతే ఈ 2 టీమ్స్ వచ్చేసి సో మంచి గట్టి పోటీ అయితే ఇచ్చాయి కాబట్టి సో మనకైతే ప్లే ఆఫ్స్కి రావడానికి సో ఈసారి మనకైతే ఆన్ పేపర్స్ కనుక చూసుకుంటే మాత్రం సో టీమ్స్ వచ్చేసి సో ఈసారి తప్పకుండా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇక 5th టీమ్ పొజిషన్ విషయానికి వస్తే మాత్రం సో నేనైతే తెలుగు టైమ్స్ టీమ్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ తెలుగు టైమ్స్ టీమ్ని ఎందుకు సెలెక్ట్ చేశాను అనేది సో చాలా మందికి అయితే డౌట్ అయితే రావచ్చు. సో ఫ్రెండ్స్ ఈసారి మన తెలుగు టైమ్స్ టీమ్ మనకైతే కొత్త స్ట్రాటజీతోనే సో ఈసారి మనకైతే బరిలో దిగిపోతున్నానని తెలుస్తుంది కాబట్టి అండ్ టీమ్ కూడా సో మనకైతే యంగ్ ప్లేయర్స్ అండ్ మనకైతే సీనియర్ ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి సో ఈసారి తప్పకుండా మనకైతే టాప్ 6లో కనిపించే అవకాశం అయితే ఉంది. అండ్ కోచ్ కూడా మనకైతే కిషన్ కుమార్ హుడా సార్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి సో తప్పకుండా మనకైతే ఈసారి ప్లే ఆఫ్స్కి రావచ్చు అనేది తెలుస్తుంది. అండ్ 4th టీమ్ విషయానికి వస్తే మాత్రం సో 4th పొజిషన్లో నేనైతే బెంగళూరు బుల్స్ని అయితే పెట్టడం అయితే జరిగింది. సో లాస్ట్ సీజన్తో కంపేర్ చేసుకుంటే మాత్రం సో ఈ సీజన్లో సో మీకైతే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. సో మీకైతే ముఖ్యంగా రైడింగ్లో అని చెప్పుకోవచ్చు. సో పర్దీప్ నర్వాల్, అజింక్య పవార్ సో వీళ్ళ జోడీ సో మీకైతే అదృష్టం అని చెప్పుకోవచ్చు కాబట్టి సో తప్పకుండా మీకైతే బెంగళూరు బుల్స్ టీమ్ కూడా సో ఈసారి టాప్ 6లో కనిపించే అవకాశం అయితే ఉంది. అండ్ క్వాలిఫై కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. సో దీనిపైన మీరేమంటారో మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఇక 3rd పొజిషన్ విషయానికి వస్తే మాత్రం నేనైతే బెంగాల్ వారియర్స్ని అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఈసారి కూడా సో మీకైతే బెంగాల్ వారియర్స్ సో రైడింగ్ కన్నా సో డిఫెండింగ్లో సో మీకైతే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. సో ఒకవైపు ఫజల్ అట్రాచలి అండ్ ఇంకో వైపు వచ్చేసి సో నితేష్ కుమార్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి సో వీళ్ళ జోడి వచ్చేసి మనకైతే ఈసారి సో డిఫెండింగ్లో సో చాలా విజృంభై ఆడే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది కాబట్టి సో మనకైతే ఈసారి సో బెంగాల్ వారియర్స్ టీం కూడా సో రైడింగ్లో కన్నా సో డిఫెండింగ్లో ఎక్కువ స్ట్రాంగ్ ఉండడంతో సో నేనైతే టాప్ 3లో అయితే పెట్టడం అయితే జరిగింది కాబట్టి. అండ్ ఇక 2nd పొజిషన్ విషయానికి వస్తే మాత్రం సో హర్యానా స్టీలర్స్ సో మీకైతే హర్యానా స్టీలర్స్ ఆర్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ కూడా ఉండే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. సో మీకైతే లాస్ట్ సీజన్ సో మీకైతే హర్యానా స్టీలర్స్ ఎలా ఆడిందో సో మీకైతే తెలిసిందే. సో ఫైనల్ దాకా సో మీకైతే రన్నర్స్ అప్ అయితే అయింది కాబట్టి సో లాస్ట్ సీజన్తో కంపేర్ చేసుకుంటే మాత్రం సో ఈ సీజన్లో కూడా సో దానికంటే డబల్ స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. సో మీకైతే లాస్ట్ సీజన్లో కొంచెం సేమ్ టీం ఉన్నప్పటికీ సో మీకైతే ఈసారి కొంచెం చేంజెస్తో సో మొహమ్మద్ రిజానేస్తో వీళ్ళైతే టాప్ పిక్ అయితే చేసుకున్నారు. సో మీకైతే ఆప్షన్ అని చెప్పొచ్చు కాబట్టి అండ్ వీళ్ళకి ఆపోజిట్గా సో మీకైతే జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం అయితే ఉండడం అయితే జరిగింది. సో జైపూర్ కూడా సో రైడింగ్లో సో మీకైతే వికాస్ కండోలా, అర్జున్ దేశ్వాల్ అండ్ ఇంకా చాలా ప్లేస్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి సో డిఫెండింగ్లో సో మీకైతే సుర్జిత్ దర్వాల్ లాంటి ప్లేస్ అయితే ఉండడం అయితే జరిగింది. సో నాకు తెలిసి సో మీకైతే జైపూర్ కూడా సో ఈసారి చాలా గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది సో మీకైతే టాప్ 6 కోసం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మీకైతే ఫైనల్ టీం కనుక చూసుకునే మాత్రం సో టాప్ 1లో సో నేనైతే పునేరి పల్టన్ టీంని అయితే పెట్టడం అయితే జరిగింది. సో పునేరి పల్టన్ టీంని సో ఒక్కసారి కనుక సో లాస్ట్ సీజన్తో కంపేర్ చేసుకుంటే మాత్రం సో జస్ట్ ఒక్క చేంజ్ అయితే ఉండడం అయితే జరిగింది. సో హర్యానా స్టీలర్స్కి అయితే మొహమ్మద్ రిజా అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో మీకైతే హర్యానా నుంచి సో ఒక్క ప్లేయర్ వచ్చేసి మీకైతే పూణేలోకి అయితే రావడం అయితే జరిగింది కాబట్టి సో ఏమాత్రం చేంజెస్ లేవని చెప్పుకోవచ్చు. సో అందుకే సో పునేరి పల్టన్ టీం వచ్చేసి సో ఈసారి కూడా సో ఫస్ట్ పొజిషన్లో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో దీనిపైన మీరేమనుకుంటున్నారో సో మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ నేను చెప్పిన ఈ టీమ్స్ నుంచి మీకైతే ఏ టీం క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఏ టీం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని సో అది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంత చెప్పుకోవచ్చు కాబట్టి సో ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.